జర్నలిజం అనేటటువంటిది ఒకనాడు సామాజిక బాధ్యతతోనే ప్రారంభమైంది. నేను జర్నలిజం రంగంలోకి అడుగుపెట్టిన రోజున నా ఉద్దేశం, నాకేమీ తాత ముత్తాతల ఆస్తులు లేవు, నెల జీతానికి గుమస్తాగా పనిచేసే నాన్నకి కొడుకుని, అదే సందర్భంలో డిగ్రీ కష్టపడి చదువుకున్నటువంటి ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాడిని. చదువుకునేటప్పుడు ఏదో ఒక పనులు చేస్తూ అంతో ఇంతో మొత్తం నేనే ఫీజులు కట్టుకున్నానని చెప్పిన అమ్మ నాన్నలు ఇచ్చినటువంటి దానికి తోడుగా పై ఖర్చులకి నాకు నేను సంపాదించుకున్నవాడిని. వాళ్ళ కష్టాన్ని నేను తక్కువ చేసి చూపించను. పై ఖర్చులకి నా కష్టార్జిత నేను ట్యూషన్లు చెప్పుకుని పై ఖర్చులు సంపాదించుకునేవాడిని. కాలేజీ ఫీజులు వాళ్ళు కట్టేవాళ్ళు, పుస్తకాల ఫీజులు అది అమ్మ నాన్నలు కట్టేవాళ్ళు. అది వాళ్ళ కష్టం, వాళ్ళు అంత చేశారు. ఆ పైన ఖర్చులు కూడా వాళ్ళ దగ్గర చేతులు దాచడం ఎందుకని చెప్పేసి నా వంతు ప్రయత్నం నేను చేసుకునేవాడిని. అక్కడి నుంచి ప్రారంభించినప్పుడు మనలాగా ఉండేటటువంటి వాళ్ళకి సొసైటీ పరంగా మనం ఏమైనా చేయగలమా అంటే, మనమేమి కోట్లు ఉంటే ఇదిగో నీకు ఇట్లా చేస్తా నీకు ఇట్లా చేస్తా అని చేయలేం. బట్ సమాజానికి ఎవరు చేయగలరంటే, నేను ఎంచుకున్నటువంటిది 2 రంగాలు. ఒకటి జర్నలిజం, అంటే ఫస్ట్ జర్నలిజం అనుకోలే, నేను లా అనుకున్నా. కాకపోతే ఆనాటిన ఆర్థిక పరిస్థితుల రీత్యా లా చేయడం అప్పుడు కష్టమైంది. తర్వాత కాలంలో లా పూర్తి చేశాను, కానీ ముందు లా అనేటటువంటిది చేద్దాం అనుకున్న, సొసైటీకి ఏదైనా చేయాలన్నటువంటి. బట్ ఆ తర్వాత ఆ రోజున అవకాశం లేదంటే రెండో ఫీల్డ్ ఏంటంటే జర్నలిజం అని ఎంచుకున్నా. ఆ రోజు నుండి తిన్నామా తినలేదా, ఒంటి మీద ఎన్ని అమ్ముకున్నామా, పస్తులు ఉన్నామా, ఏమైనా సరే జరిగినప్పుడు ఎక్కడ సైకలాజికల్గా నెగిటివ్ ఫీలింగ్ లేదు. ఎందుకు అంటే ఏదో చేస్తున్నాం. ఎందుకంటే నేను ఒక వార్త రాసినప్పుడు అక్కడ స్పందించి ఆ ప్రజలకి కొంత మంచి జరుగుతుంటే, ఇదిగో ఇక్కడ మద్యం దుకాణంతో ఇబ్బంది పడుతున్నారు, ఆ దుకాణం మెచ్చర్య, లేదా ఇక్కడ మొత్తం కార్పొరేషన్ వాళ్ళు ఈ తప్పు చేస్తున్నారు, దానివల్ల ఈ ప్రాంతం ఇబ్బంది పడుతుంది, దెన్ ఆ మార్పు, మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు, ఈ వార్త రాస్తే అక్కడ వచ్చిన మార్పు, ఇది చూసినప్పుడు సాటిస్ఫాక్షన్. ఆ పబ్లిక్ అందరూ ఇదిగో సో సాయి అనేవాడు రాయడం వలన అనుకోరు. ఈనాడులో వార్త వచ్చింది, సిటీ కేబుల్లో వార్త వచ్చింది, మార్చారు అంతే. నా సంస్థనే పెడతారు. ఆ సంస్థ ఇచ్చే జీతం మీద పనిచేస్తున్నాను కాబట్టి నేను ఆ సంస్థకే వెళ్ళడం, ఆ క్రెడిట్ని కూడా అంగీకరిస్తాను. సేమ్ టైం ఈ ఫాలో అప్ యాక్షన్ అన్నటువంటి దాంట్లో ఎప్పుడు వదిలేవాళ్ళం కాదు. అలాగే వార్తలు ఎక్కడికక్కడ తీసుకుంటూ వెళ్ళాం. క్రమంగా దాదాపుగా చాలా కాలం అలాగే నడిచింది. 2009 తర్వాత నుంచి మీడియా రంగంలో వచ్చినటువంటి మార్పులు ఏంటంటే, ప్రాంతీయంగా జర్నలిస్టులు విడిపోయారు ఫస్ట్ టైం. అంతకుముందు జర్నలిస్టులంతా ఒక సంఘటితంగా ఉండేవాళ్ళు. 2009 తర్వాత ప్రాంతీయంగా విడిపోయారు. ఆ సందర్భంలోనూ ఇబ్బందులు ఫేస్ చేశాను నేను. ఆ తర్వాత చూస్తే ఇప్పుడు పార్టీల వారీగా విడిపోయారు. నీ ఇదివరకు ఉన్న ఒక సామెత ఇప్పుడు ఏమిటాయంటే, నీ పేపర్ పేరు చెప్పు, నువ్వు ఏ ఛానల్లో, నువ్వు ఏ పార్టీనో చెప్తాను అనేటటువంటి రూట్లు. అలాంటిది చూసినప్పుడు దాన్ని 28-29 ఏళ్ల జర్నలిజం ఫీల్డ్ తర్వాత అది గ్రౌండ్లో కాకుండా డైరెక్ట్గా మన మొహానే కనబడుతున్నప్పుడు యాజమాన్యాలు ఏమనడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళ తప్పే ఉంది. వాళ్ళేమో ఆ సంస్థలు మేనేజ్ చేయాలంటే, మెయింటైన్ చేయాలంటే ఆర్థికంగా తప్పని పరిస్థితి అయింది. అలాగే ఒత్తిళ్లను తట్టుకోవడం కష్టమవుతుంది. వాళ్ళు అటుకు సరెండర్ అయ్యారు. ఇక జర్నలిజానికి పత్రికల ద్వారా, టీవీల ద్వారా సాధ్యం కాదు అనుకున్నప్పుడు, నాకు అవకాశం ఇచ్చినంత వరకు ఏ యాజమాన్యం కూడా నన్ను ఇబ్బంది పెట్టాల, ప్రెషర్ చేయాల. ప్రెషర్ చేయడం ప్రారంభమైనప్పుడు వాళ్ళని ఏమి నిందించాల, నమస్కారం పెట్టి వచ్చేసాను. నా పని నేను ఆ రోజు నుండి అదృష్టవశాత్తు భగవంతుడు ఇచ్చిన అవకాశం, అదే టైంకి ఈ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ రావడం, ఆ ప్లాట్ఫామ్స్లో నా జర్నలిజం అనేది ప్రారంభించాను. ఇందులో 100కి 80 నుంచి 90 మంది నా భావజాలానికి కనెక్ట్ అయినటువంటి వాళ్ళు నా సబ్స్క్రైబర్లుగా ఉన్నారు. ఒక 10 నుంచి 20% మంది నన్ను పరీక్షించేందుకు, నాలో ఉన్నటువంటి లోపాలు ఎత్తి చూసేటందుకు ఫాలో అవుతుంటారు. హ్యాపీ, అది కూడా ఉండాలనుకుంటా. ఎందుకంటే 2వ వెర్షన్ ఉండాలి అన్నట్టు. అందుకే ఎక్కడ ఏ కామెంట్లు కూడా డిలీట్ చేయను. అప్పుడప్పుడు అంటే కామెంట్లు చూసే తీరిక ఉండదు, ఓపిక ఉండదు. ఎప్పుడో ఖాళీ దొరికినప్పుడు 1-2 వస్తే కామెంట్ ఆన్సర్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, కానీ ఎక్కువగా కుదరదు. ఎందుకంటే ముందు నాకు ఇప్పుడేం పెద్ద యంత్రాంగం లేదు. ఒక మిగతా వచ్చేటటువంటి మీడియాల్లోది అబ్జర్వ్ చేసుకుంటూ దానికి అనుగుణంగా ప్రజలకి ఈ సమాచారం అందిస్తే బెటర్ అనుకున్నప్పుడు ఆ సమాచారం అందించడం, లేదనుకుంటే కనుక ఇబ్బంది అనుకున్నప్పుడు ఇదిగో ఇది సమాజానికి, సొసైటీకి ఇబ్బంది అనుకున్నప్పుడు ఇది ఇబ్బంది అని చెప్పటం, మంచి అయితే ఇది మంచి అని చెప్పటం, ఇట్లాగా సాగుతూ వచ్చింది నా ఫీల్డ్ అన్నటువంటి. ఇప్పుడు ఇవాళ రోజున
ఏదో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, ఏదో చెయ్యాలని చూస్తున్నారు అనుకుంటున్నటువంటి సందర్భంలో నేను మళ్ళీ నా వైఖరి అదే చెప్తున్నా. సమాజానికి సాధ్యమైనంత మంచి చేయడం జర్నలిజం యొక్క అసలు నిజం. అందులో వైఖరిలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. నీ అభిప్రాయం వేరు, నా అభిప్రాయం వేరు ఉంటుంది. ఆ అభిప్రాయ భేదాల మధ్యన నడిచేదే ప్రజాస్వామ్యం. అభిప్రాయాల్ని భేదించు ఖచ్చితంగా ఉండాలి అది. కానీ దానిని ద్వేషంగా, దూషణగా, హింసగా లేదా ఏదో చెయ్యాలన్నటువంటి కసితో సాగితే కనుక నేడు నువ్వు ఎదుటి వాళ్ళకి ఏది చేస్తే రేపు నీకు అదే వస్తుంది అన్నటువంటి పాయింట్ని గుర్తుపెట్టుకుంటే నన్ను దెబ్బ కొట్టాలనుకునేటటువంటి వాళ్ళకి అది జరగాలని నేను కోరుకోను. వాళ్ళు బాగుపడాలని కోరుకుంటా, బాగుండాలని కోరుకుంటా.